ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ బౌండరీ కదా, బాల్ వెళ్ళింది అనుకోండి అందరు వెళ్ళి దూకేసి తీసుకుంటారు అనమాట. సో అలాంటి పనులు మనం చేయకూడదు, స్పెసిఫిక్గా ఇడ్లీలో ఉన్నారనుకోండి. ఎందుకంటే బాల్ ఎవరికైనా తగిలింది అనుకోండి వాళ్ళు ఏంటంటే సీరియస్గా మీ పైన యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తారు. సో అందరికీ నమస్తే అండి, నా పేరు సుమంత్ అండి, నా ఊరు గుంటూరు అండి. సో ఇడ్లీలో మనం క్రికెట్ ఆడవచ్చా లేదా చాలామంది అడుగుతారనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మన జనరల్గా స్టూడెంట్స్ వీకెండ్లో ఏం చేస్తారో, ఎలా సెలబ్రేట్ చేస్తారని టైం పాస్ చేస్తారు, నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, వెనకాల అందరూ మా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఇడ్లీలో మీరు క్రికెట్ ఆడవచ్చు, బ్యాట్ బాల్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. జనరల్గా మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు బ్యాట్ బాల్ అలా బ్యాగ్లో పెట్టుకొని రావచ్చు, అలా వీకెండ్లో ఆడుకోవచ్చు. జనరల్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము మన గల్లీలో రూల్స్ ఉంటాయి కదా, ఇలా బౌండరీకి వెళ్తే అవుట్, తర్వాత స్టెప్ పడితే ఒక హ్యాండ్ క్యాష్ పెట్టుకోవాలి, సంథింగ్ కొన్ని ఉంటాయి కదా, చిన్న చిన్న అందరు బేసిక్గా ఆడతారనమాట. సో నేను చూపిస్తాను చూడండి. సో జనరల్గా మన ఏంటంటే ఇదే మన గ్రౌండ్, అది బౌండరీ అనమాట. అటు ఇంటి లోపల వెళ్తే అవుట్, మరి ఆ ఇంట్లో వెళ్తే అవుట్, అటు 4, 6 ఇలా చిన్న గ్రౌండ్ అనమాట. ఇది మన లోకేష్, మన లోకేష్ భయ్య, మంచి ఆల్రౌండర్ అనమాట మన టీంకి. ఈయన శ్రీరాము, అందరు అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో కొంతమంది జాబ్ స్టూడెంట్స్ అందరు ఫ్యామిలీ అలా వస్తూ ఉంటారు. ఇక్కడ మన హరి అన్న అనమాట. సో ఈయన మొత్తం మనకి క్రికెట్ అసోసియేషన్కి హెడ్. సో ఈయన మేనేజ్ మొత్తం చేస్తూ ఉంటారు అనమాట క్రికెట్కి. సో మొత్తం ఈ మన శంకర్ మన మంచి బౌలర్ శంకర్ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. మన వెంకీ అన్న, సో ఎప్పుడు మనకి ఆపోజిట్ టీంకి కెప్టెన్. సో ఆయన మొత్తం 6-4లో మంచి బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రాటజీతో చేస్తారు. సో మీరు ఇన్కేస్ ఫారెన్లో క్రికెట్ ఆడితే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇటలీ వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఈ పార్క్ చూస్తున్నారు కదా, ఈ లోకల్ పార్క్, చిన్న పార్క్ అనమాట. ఇది పెద్ద గేమ్ ఆడుకోవడానికి కాదు. సో ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బౌండరీస్ చూస్తున్నారు కదా, ఈ బౌండరీస్ ఇన్కేస్ బాల్ ఈ బౌండరీ లోపల వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరేంటంటే ఈ గోడ దూకేసి బాల్ తీసుకోవడం అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారని, పోలీస్ కంప్లైంట్ మాకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారనమాట. సో మీరు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర వెళ్ళేసి గేట్ ఓపెన్ చేయించి అప్పుడు తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉంటే అడగాలన్నమాట. సో ఇది కొన్ని జాగ్రత్తగా మైండ్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ బౌండరీ కదా, బాల్ వెళ్ళింది అనుకోండి అందరు వెళ్ళి దూకేసి తీసుకుంటారు అనమాట. సో అలాంటి పనులు మనం చేయకూడదు, స్పెసిఫిక్గా ఇడ్లీలో ఉన్నారనుకోండి. తర్వాత చిన్న పార్కులు ఉంటాయి కదా, దీంట్లో అసలు జనరల్గా అయితే మనం క్రికెట్ ఆడకూడదు. సో మీరేం చేయాలంటే, ఎప్పుడైతే గ్రౌండ్ ఖాళీగా ఉంటుందో మధ్యాహ్నం టైంలో ఎవరు ఉన్న టైంలో అప్పుడు ఆడాలి. ఎందుకంటే బాల్ ఎవరికైనా తగిలింది అనుకోండి వాళ్ళు ఏంటంటే సీరియస్గా మీ పైన యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూసినాక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, ఇది సంథింగ్ ఏదో కోర్ట్ అనమాట. అక్కడేమో వాలీబాల్ కోర్ట్ ఉంది, అక్కడేమో డాగ్ పార్క్ ఉంది. సో జనరల్ వెళ్తూ ఉంటారు. సో ఎవరో ఖాళీ ఉన్నప్పుడే ఆడాలన్నమాట. సో చూస్తున్నారుగా, ఇప్పుడు శ్రీరామ్ బౌలింగ్ వేస్తున్నారు చిన్నగా అనమాట, ఇలా జస్ట్ నాతోనే పాస్ అయింది. సో ఇప్పుడు నో రన్ అనమాట. ఇప్పుడు మన బిశ్వేంద్ర భాయ్ ఉన్నాడు, మన జర్మనీ నుంచి వచ్చాడు ఈరోజు. సో ఈరోజు క్రికెట్ ఆడడానికి వచ్చాడు అనమాట. సో ఇలా చిన్నగా ఆడుకుంటారనమాట, జస్ట్ సరదాగా మెమరీ కోసం అంతే. సో కొన్ని 2 పాయింట్స్ చెప్పండి, క్రికెట్ ఇక్కడ ఈజీగా ఆడుకోవచ్చా, అన్ని బ్యాట్ బాల్ ఇక్కడ దొరికిద్దా లేదా, జనరల్గా ఎవరికైనా కావాలంటే ఆడుకోవాలంటే. మేము ఆడుతున్న ప్రస్తుతానికి బ్యాట్స్ మాత్రం ఇండియా నుంచి తెప్పించుకున్నాము, కానీ బేసిక్లీ ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లో, బంగ్లాదేశ్ స్టోర్స్ లో బ్యాట్స్ దొరికే ఛాన్స్ ఉంటాయా? వాళ్ళని అడిగితే తెప్పిస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయా? ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్. ఓకే సరే. ఇప్పుడు లోకేష్ బౌలింగ్కి వెళ్తున్నారు. ఇప్పుడు మన అశోక్ అన్న ఉన్నాడు, ఎప్పుడు మనకి టీం కెప్టెన్ అశోక్ అన్ననే మొత్తం స్ట్రాటజీతో టీం కొనుక్కుంటున్నారు. సో ఇలా మన పార్క్ నుంచి కొంతమంది పాస్ అవుతూ ఉంటారు అనమాట, అప్పుడు గేమ్ ఆపేయాలి.